కావద్దని చెప్పేసి ఒక పరువు తీయొద్దని నేను రూమ్లలో పోయి మా కూర్చొని మాట్లాడి 1 లక్ష రూపాయలు ఇచ్చి ఎట్లా స్లాట్ బుక్ చేసుకుంటాడు 30 లక్షలు ఆస్తి అగ్రిమెంట్ డేట్ అయిపోలేదు నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అంటాడు. ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషనే లేదు. అది అగ్రిమెంట్ డేట్ అయిపోయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటాం. 1 రూపాయి కూడా 1 లక్ష రూపాయలు ఇచ్చినాయి 1 లక్ష రూపాయలకి అంతే. ఆయన 1 లక్ష రూపాయలు వాళ్ళ భార్య పేరు మీద కొని ఫ్లాట్ బుక్ చేస్తారు. ఆ ప్రూఫ్ ఇట్లున్నది. ఫ్లాట్ బుక్ చేసింది ఉంటే అదే ప్రూఫ్ ఉన్నది. మన అడ్వాన్స్ ఇచ్చిన పేపర్ చింపేశాడు ఆయననే. తీసుకొచ్చేందుకు ఈ మండల ఆఫీస్కి తీసుకొచ్చి రాత్రి 9 గంటల దాకా కూర్చోబెట్టేందుకు ఒక ఎస్ఐ గారు ముందటనే అయింది ఇదంతా. ఈయనకి ఎట్లయితే స్లాట్ ఎట్లయితే అదే నార్మల్ ప్రజలకు అవుతుందా స్లాట్ బుక్? లోన్ క్లియర్ అయ్యేదాకా కాదు. అన్నీ అనేది సంతకం పెట్టినాక ఏముంటుంది 30 లక్షలు ఇచ్చిన అంటాడు. ప్రూఫ్ ఏమున్నది మన దగ్గర? మొత్తమ్మా అంటే వస్తుతారు, మొత్తమ్మా అంటే వస్తుతారు. ముసలిళ్ళకి ఏం తెలుసు? అన్నీ ఆయన ఎట్లా చేసిండో తెలియదు. ఎట్లా సార్ హాఫ్ అమౌంట్ 50% అమౌంట్తోనే స్లాట్ బుక్ చేస్తారు. 1 లక్ష రూపాయలు ఇచ్చి స్లాట్ బుక్ చేస్తారు. అన్న బాటిల్ లేవు రసాయన గుంజుకొని చింపేసిండు అన్న. మా అమ్మ నాన్నను రాత్రి 9 గంటల దాకా ఎస్ఐ గారు వస్తారు. వీళ్ళకు 8 గంటలకు ఎస్ఐ గారు ముందట ఒక కానిస్టేబుల్ వస్తారు. అందరి ముందట వాళ్ళని బెదిరిస్తారు. సంతకం పెట్టు లేకుంటే లక్షకు లక్ష లేకుంటే సంతకం పెట్టు. లక్షకు లక్ష ఇవ్వకుంటే నీ కొడుకుని ఏడున్నా ఏం చేయాలో చేద్దాం చేద్దా. నేను మా భూమి ఎంఆర్ఓ గారికి అగ్రిమెంట్ చేసుకున్నారండి. ఎంఆర్ఓ కేసీఆర్ ఎంఆర్ఓ వివేక్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. 20 లక్షలకు ఎకరంలో అగ్రిమెంట్ చేసుకొని ఎకరం 25 గుంటలు తీసుకున్నాడు. 1 లక్ష రూపాయలు భయానగా ఇచ్చిండు. 10 లక్షలు 10వ తారీఖు ఇస్తానే 10 డేస్ టైం పెట్టిండు. ఏ నెలలో అయింది అగ్రిమెంట్? లాస్ట్ మంత్ జూలై. మళ్ళీ బ్యాంకు లోన్లో ఉంటుంది సార్. మా భూమి అనేది బ్యాంకు లోన్లో ఉంటుంది. దాన్ని స్లాట్ బుక్ చేసుకుంటాం. ఎన్ని లక్షలకు బ్యాంకు లోన్? 5 లక్షలకు. ఎన్ని సంవత్సరాలు అయింది? అది 4 ఇయర్స్ అవుతుంది. ఈఎంఐలు కడతాను. ఈఎంఐలు కడతాను. 6 నెలలకు ఒకసారి ఈఎంఐలు కడతాను. మాకు తెలియకుండా స్లాట్ బుక్ చేసి సంతకం పెట్టాలని మా అమ్మ నాన్నను బెదిరిస్తారు. సర్వే నెంబర్ ఎంత? 250/A/1. నేను గుండెంగా చివరిలో మన వెంకటగిరి ఫ్లైఓవర్ దగ్గరలో ఉంటుంది మా భూమి.